ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన జోలికి ఎవరైనా వెళ్తారా? సిస్టమ్లు అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ న్యాయం ఎలా జరుగుద్ది? ఇది ఖచ్చితంగా అందుకే అంటా ఉన్నాను, అలాంటి పెద్ద పెద్ద నాయకులని, నిందితులను ఒకవేళ వాస్తవం అయితే వాళ్ళని రక్షించడం కోసమో ఈ డ్రామాలు ప్లే చేస్తూ ఉన్నారా? ఈ క్వశ్చన్స్ ఒక్కొక్కటి బ్యాక్ టు బ్యాక్ మీరు రైజ్ చేస్తున్న సందర్భంలో పోలీసుతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇదే క్వశ్చన్స్, ఎస్ మాకున్న క్వశ్చన్స్ ఇవి, మాకు ఈ టైం కల్లా క్లారిటీ ఇవ్వండో, లేకపోతే వీటికి ఆల్రెడీ బయటకు వస్తున్న విజువల్స్ గురించి క్లారిటీ ఇవ్వండో, వీటి గురించి అని చెప్పి నిన్న నేను కొన్ని జరిగిన లైవ్ టెలికాస్ట్ ఛానల్స్లో కూడా వారికి ఏమన్నానంటే, ఈ మాటలు నేను అనేది కాదు, సోషల్ మీడియాలో N9 టీవీ వాళ్ళు డైరెక్ట్ ఆయన మాట్లాడిన వీడియోని టెలికాస్ట్ చేశారు. N9 టీవీ వాళ్ళు ఏవైతే వస్తా ఉన్నాయో ఇప్పుడు ఆయనను మీరు పట్టుకున్నారా? ఆయనను మీరు ప్రశ్నించారా? ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఏంటి? ఆయనకు ఎవరు చెప్పారు? ఆయన డైరెక్ట్గా ఎంపీ మీద, దాని తర్వాత పెద్ద పెద్ద మనుషుల మీద ఆయన ఎందుకు అలిగేషన్ చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు అది ఇస్తే మనకు ఒక డౌట్ క్లియర్ అయిపోయినట్టుగా. మనమంతా తలలు కొట్టుకుంటూ జిట్టు పీక్కుంటూ ఉంటే పాలకలం బుడకలాగా వీడు బిత్తి సత్తిలాగా వచ్చి వీడి మధ్యలో ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఇండివిజువల్ పేర్లు మనం అవుట్ ఆఫ్ ద బౌండరీకి వెళ్ళొద్దు. ఇండివిజువల్ పేర్లకు సంబంధించి రాజు గారు మాట్లాడండి సార్. ఇందాక అక్కడ ట్రాఫిక్ సిఐ గారు మాట్లాడుతున్న టైంలో అవును మొహం కడుక్కున్నారు, తర్వాత టీ ఇచ్చేమో టీ తాగారు అని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుంచి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్కి దాదాపుగా 500 కిలోమీటర్ల దగ్గర ఉండొచ్చు. 400 ఉంటుంది, సరే 400 ఉంటుంది. ఇంత జర్నీ చేస్తున్నప్పుడు దాదాపు 300 సీసీ ఫుటేజీలు తీసేయమని చెప్పి చెప్తున్నారు. 300 సీసీ ఫుటేజీల్లో ఎక్కడైనా కానీ సరే మాస్క్ లేకుండా ఇంత దూరం ప్రయాణం చేస్తారా? తీయకుండా మొహం కడుక్కునేటప్పుడు మాస్క్ తీయకుండా మొహం కడుగుతారా? టీ తాగేటప్పుడు మాస్క్ తీయకుండా టీ తాగుతారా? దాన్ని ఎందుకు ఇంత దూరం జర్నీ చేసినప్పుడు ఎక్కడా కూడా మాస్క్తో ఉన్నటువంటి ఫుటేజీలు రిలీజ్ చేశారు, మాస్క్ లేని ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదు? గవర్నమెంట్ ఎందుకు రిలీజ్ చేయలేదు చెప్పండి? అతను డూప్లికేట్ వ్యక్తి కాబట్టే చేశారు కనుక, ఒరిజినల్ అయితే ఎక్కడో చోట అతను కంపల్సరీ మాస్క్ తీయకుండా ఇంత దూరం ఎవరో ప్రయాణించారు. చేసేవాడు అంటే చూపించండి. రైట్ సార్. రాజుగారు మీకు ఇప్పుడు రాజుగారు చెప్పిన మంచి మాట, ఇప్పుడు ఆయన చెప్పిన ఎస్ఐ గారు చెప్పిన మాట కూడా నేను విన్నాను. ఇప్పుడు ఆయన మాస్క్ తీసాడు, టీ తాగాడు చెప్పారు కదా. ఎస్ఐ గారు ఎక్కడ ట్రాఫిక్లో ఉంటారు? సెంటర్లే కదా సార్. ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా సీసీ కెమెరాస్ ఉంటాయి కదా సార్. ఆ మొక్కము కడుక్కున్నది, తాగింది, అది ఖచ్చితంగా వస్తుంది కదా, ఉండాలి కదా, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా సార్. మీరు గాట్ ఇట్. ఎంత దూరం జర్నీలో అసలు ఎక్కడన్నా మాస్క్ తీయనట్టు ఒక్కటన్నా చూపించమని చెప్పండి. ఓకే, ఎందుకు చూపించలేదు? అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దీన్ని మసిపూసి మారేడుగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది, కానీ దోషులను శిక్షించాలి, ఇలాంటి ఇంకోసారి జరగకుండా ఉండాలని చెప్పేసి కోణంలో అసలు గవర్నమెంట్ ఆలోచించట్లేదు. రైట్. రవి గారు, ఇక్కడ మాస్క్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కేసర్ నుంచే ప్రమాదం జరిగింది, కేసర్లోనే మొదటి ప్రమాదం జరిగిందని ఒక వీడియోకి సంబంధించి మీరు కూడా చూస్తుంటారు సోషల్ మీడియాలో. సో ఒకవేళ కేసర్ నుంచి ప్రమాదం జరిగిందంటే ఎందుకు అంత లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది? చేయలేదు సార్ లాంగ్ జర్నీ అన్నది, అసలు లాంగ్ జర్నీ చేయలేదు. స్టార్టింగ్లోనే ఏదో జరిగింది. అది అంటే ఎక్కడ స్టార్టింగ్లో అంటే ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిండో అక్కడ నుంచి జరిగింది అనుకుంటున్నాను. ఇదంతా ఫేక్ వీడియోస్, ఫేక్ మొత్తం అంతా డమ్మీగా చేసిండు, అంతేగాని ఒరిజినల్గా ఆయన ఎక్కడ చనిపోయిండు ఏం సంగతి అనేది ఇంకా తెలియదు సార్. ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను పీట. ఆయన అంటున్నారు కేసర్ దగ్గర కూడా కాదు, అంతకు ముందే జరిగి ఉండొచ్చు, అది తీసుకొచ్చి ఇక్కడ వరకు పోర్ట్రేట్ చేశారని చెప్పి. అంటే 400 కిలోమీటర్స్ వరకు ఇంత ఉంటుందా అనేది ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. సో కేసర్ ప్రమాదానికి దీనికి సంబంధం లేదా మీ అనుమానం? కుడ్ బి అండి. ఇప్పుడు బెజవాడ రవాణా గారు చెప్పిన ఒక కోణంలో ఆలోచన చేస్తే కుడ్ బి ఎక్కడైనా ఇనిషియల్గా చేసి ఉండొచ్చు, లేదా ఆయన కొద్ది దూరం వచ్చిన తర్వాత ఏవైతే సోషల్ మీడియా లోకమంతా కూడా కూస్తూ ఉందో విజయవాడ దగ్గర ఏదో జరిగిందని చెప్పి, విజయవాడ తర్వాత నుంచి మనిషి కూడా మారిపోయినట్టు కనబడతా ఉంది. విజయవాడలో 4-5 అవర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ఆయన హాల్ట్ చేశాడని చెప్పి అంటా ఉన్నారో. ఇప్పుడు ఎక్కువగా చెప్పేది అందులో ఇప్పుడు ఇంకో ఆయన బేస్ ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని బేస్ చేసుకొని చూస్తే కూడా విజయవాడలో జరిగింది అనేది ఒకటి క్లియర్ కట్గా మనకి అనుమానము, ఒక ఎవిడెన్స్ గానే అది కనబడతా ఉంది. సో అంటే ఇటువంటి ఇంకో అనుమానం ఏముందని అంటే ఇప్పుడు జరిగి ఈరోజు ఫస్ట్ అండి, ఏప్రిల్ ఫూల్, ఈరోజు ఫస్ట్, ఈరోజు అందరిని ఏప్రిల్ ఫూల్ చేయడానికి ఆ వీడియో వచ్చిందా అని చెప్పి నేను అంటా ఉన్నాను. ఎందుకంటా ఉన్నానంటే జరిగి కూడా 6 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయి వస్తుంది ఈరోజుతో కలిపితే. 7 days అయిపోయిన తర్వాత దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినాయి అన్నట్టుగా
ఇప్పుడు ఇదేదో కొత్తగా వచ్చి ఇన్ని రోజులు నిద్రపోతా ఉన్నారా అని చెప్పి అంటావు అని సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన వాళ్ళు ఇంతగానం గందరగోళం జరుగుతూ ఉంటే 6 రోజులు 7 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి కొత్తగా ఈయన తాగి ఉన్నాడు లేకుంటే ఇక్కడ దొరికాడు అక్కడ దొరికాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారే. వాళ్ళు మొదట్లో ఏమైందని చెప్పి అంటాను నేను. అంటే ఈ కేసు తెగటం లేదు, కేసు క్లోజ్ అయ్యేటట్టు లేదు, ఎట్టి పరిస్థితుల్లో యాక్సిడెంట్గా దీన్ని చిత్రీకరించి క్లోజ్ చేయాలని చెప్పి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆ విషయంలోనే ఈ యొక్క డ్రామాకి తెరెత్తినట్టుగా కనబడతాం. అన్ని అనుమానాలే అండి. ఎక్కడైనా కానీ ప్రవీణ్ గారి ఫోటో కనబడుతుందో ఫేస్ నాకు ఎక్కడైనా అది చూపెట్టి మాట్లాడమంటాం మేము. ఓకే, అది లేకుండా మేము చెప్పేది ఈజ్ అ డూప్లికేట్ పర్సన్ అని చెప్పి ఎవరైనా అంటారు. ఏ క్రైస్తవ సమాజం ఏ క్రైస్తవులు కూడా ఒప్పుకోరు. నీతిని చెప్పే వ్యక్తి, పరిశుద్ధ మాటలు చెప్పే వ్యక్తి, యథార్థత కోసం చెప్పే వ్యక్తి తాగుతాడా? ఏ పూజారి తాగడు, ఏ ముల్లా తాగడు, ఏ ఫాదరు తాగడు, ఏ పాస్టరు తాగడండి. అంత ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన ప్రవీణ్ గారు తాగుతారా? ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ తాగాలి అనుకుంటే ఇంత ఇంటర్నేషనల్ పేరున్న వ్యక్తికి ఎక్కడో ఒక దగ్గర భయం ఉండదా? తప్పు చేసేటప్పుడు ఎవరో చూస్తారని చెప్పి, ఎవరో గుర్తుపడతారు, నా ఇమేజ్ ఏం కావాలి, నాకేం కావాలి, ఎవరైనా చూస్తానో భయం ఉండదా? ఆయన తాగాలంటే పెద్ద హోటల్ బుక్ చేసుకోవచ్చు కదా. ఏ నవ హోటల్ ఏదో ఒకటి బుక్ చేసుకొని రూమ్లో కూర్చొని తాగితే మన ఎవరైనా పట్టుకుంటారా? బట్ మీరు అంటే అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. రెండో ఒక చోట కొన్నారు అయిపోయింది, ఇంకో రెండో చోట కొన్నారు, కానీ విజయవాడ మీద నుంచి వెళ్తున్న సందర్భంలో అది తెగలేదు కాబట్టి మొదటి రోజు ఇది రిలీజ్ అయ్యి కూడా 2 days వస్తుందండి. విజయవాడది సీసీటీవీ బయటకు వచ్చి ఒక వైన్ షాప్ 2 days అయిపోతుంది. 2 days తర్వాత ఈ రోజు కొత్తగా రిలీజ్ అయింది. ఇది తెగుతలేదని దీనికి అడిషనల్ గా వెనకాలకి వెళ్ళి 1+1 అని చెప్పి ఇంకోటి చూపెడతా ఉన్నారని చెప్పి నాకు అనుమానం. కొంటే ఆ కొన్న వైన్ ఎక్కడ కూర్చొని తాగాడండి? ఓకే, ఎక్కడ కూర్చొని తాగాడు? కనీసం ఇంత దూరం జర్నీ చేసినప్పుడు ఫుటేజ్లు చూపిస్తున్నారు కదా, ఎక్కడ కూర్చొని తాగాడు అంటే తాగేది చూపిస్తారా? అన్నీ ఉంటాయి రోడ్డు మీద, అది కూడా ఉండాలి కదా. రోడ్డు మీద చేస్తున్నాడు ఖచ్చితంగా కనపడతాయి. పడిపోయిన వ్యక్తి పడిపోయింది చూపించారు కానీ 2 గంటల సేపు ఉన్నాడు అంటున్నారు కానీ తాగేటప్పుడు ఎందుకు చూపించలేదు మరి? అంటే ఇప్పుడు ఆ 2 గంటల ఫుటేజ్ కూడా బయట పెట్టాల్సిన అవసరం